హైదరాబాద్ బాల్నగర్లో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైకు ఢీకొట్టింది. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరూ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్న అవతల సైడ్ బండ్లని తీయండి అన్న. అన్న అవతల సైడ్ బండ్లని తీయండి అన్న. అన్న అవతల సైడ్. హైదరాబాద్ బాల్నగర్లో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైకు ఢీకొట్టింది. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బాల్నగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బాలానగర్ ఐడిపిఎల్ వద్ద ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నడుచుకుంటూ వెళ్తున్న వారి పైన బైక్ పై వెళ్తున్న ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలకు మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. అయితే చికిత్స నిమిత్తం కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఒక నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఒక్కసారిగా ఢీకొట్టడంతోనే ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తారు. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కూడా చెప్తారు. అయితే బైక్ పై వెళ్తున్న వారు మాత్రం భార్యాభర్తలు చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్స్ తరలించారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. దాని ఇప్పటికీ ఒక మృతదేహం సంబంధించి మార్చరీ నిమిత్తం కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఒక కుటుంబ సభ్యులకు కూడా ఒక విషయం చెప్తారు. అయితే చనిపోయిన సంబంధించిన వ్యక్తి వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గాయపడిన భార్యాభర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది పవన్? ప్రజెంట్ వాళ్ళు మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వారికి తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి వారికి సంబంధించి ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వారికి సంబంధించి మాత్రం ప్రాణాపాయం లేదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కేవలం తీవ్ర గాయాలు కావడంతో వారికి వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నామని చెప్పి మరోవైపు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క సిచ్యువేషన్ పైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.